హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. వ్లాగ్ వచ్చి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఒక 2-3 డేస్ నుంచి అయితే ఇంకా వర్షాలు పడట్లేదు. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అన్ని పురుగులు, బొంత పురుగులు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కడ చూడు తులసి చెట్లే ఉంటాయి. గేట్ పక్కన తులసి చెట్టే, అంటే తొట్లే ఉన్న చెట్టు ఏమో ఎదగట్లేదు, అది వేరే అనమాట. ఈ బయట ఉన్న చెట్లేమో అంత ముందు చెట్లు. తులసి చెట్టు అంటే మా ఇంటికాడ ఒక అమ్మవారి గుడి లాగా ఫీల్ అవుతూ ఉంటా అనమాట. అలా ఉండేది. బట్ అది తీసేసిండు మా ఆయన, ఇంకా వేరే చెట్టు పెట్టిండు. చెట్టు వీకేసిన కానీ అసలు చెట్టు గ్రోతే లేదు. అండ్ పాత విత్తనాలేమో బయటపడ్డాయి అనమాట. పెద్దగా ఉండే చెట్టు, ఇంకా అది అంటే గింజలు బయట పడుతూ ఉంటాయి కదా, ఆ చెట్లేమో మంచి ఇంత పెద్దగా గుబురుగా అవుతూ ఉన్నాయి. అయినా మళ్ళీ నేను అది నాకు నచ్చక తీసేసి మళ్ళీ ఈ చెట్టు పెట్టినా కూడా అసలు గ్రోత్ అవుతలేదు తులసి కోట. మళ్ళీ ఆ చెట్టును అసలు చూద్దామన్నా కనిపిస్తలేదు అనమాట. అసలు ఎంత పెద్దగా ఉండేనో, నాకైతే చెట్టు దగ్గర కూర్చుంటే అమ్మలా కూర్చున్నంత ఫీల్ ఉండేది అనమాట. బట్ అసలు చూద్దామన్నా ఇంకా కనిపిస్తలేదు ఆ చెట్టు. మళ్ళీ ఆ తులసి కోట్ల అంత పెద్దగా ఎప్పుడు అవ్వాలి ఆ చెట్టు? వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. ఎండాకాలము, వర్షాకాలం, ఏ కాలంలో అయినా చెట్టు ఒకే విధంగా ఉండేది. నేను వాటర్ పోసినా పోయకున్నా అలా ఉండే చెట్టు ఇలా అయిపోయిందంటే అసలు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కదా, పిట్టలు అంటారు సంథింగ్ వాటిని. ఇంకా అవి ఇంటి దగ్గరే మంచిగా గూడు కట్టుకున్నాయి అనమాట. చాలా ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల చెట్లు బాగుంటాయి కాబట్టి ఇంకా మంచిగా పొద్దున్నే ఆరుసుకుంటా చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఈ మధ్య వాటికి నేను బియ్యం వేస్తూ ఉన్నా పొద్దున్నే. ఈ టైంకి వస్తాయి అనమాట. నేను ఆకలి ఊడ్చే టైంకి ఇంకా వస్తూ ఉంటాయి, అరుస్తుంటాయి. ఇంకా వాటికి రోజు బియ్యం వేస్తా అంటే అలవాటు అయిపోయినాయి. ఇంకా రోజు మార్నింగే వస్తే మంచి అరుస్తూ ఉంటాయి. ఇంక నేను తీసుకొచ్చి అవి అరుస్తూ ఉంటే ఇంకా నాకు అర్థమైపోతుంది. బియ్యం తీసుకొచ్చి అక్కడ వేసినాం అనుకో, మంచిగా కోళ్ళు ఎట్లా బుక్కుతాయి వచ్చి మనం బియ్యం వేస్తే అలా వచ్చి బుక్కుతూ ఉంటాయి. ఇంకా వాటర్ పెడితే మంచిగా తాగి వెళ్తాయి అనమాట. రోజు లేవగానే వాటి శబ్దం ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే కూర్చుండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలా అరుస్తూ ఉంటాయి అనమాట. అంటే వాటికి రోజు అంటే బియ్యం అట్లా వేయడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా టైం కాగానే ఇంకా నేను ఊడుస్తూ ఉంటే వస్తాయి అనమాట. మంచిగా అనిపిస్తుంది వాటి శబ్దం అయితే నాకు. ఇంకా డైరెక్ట్ వీడియో అలానే పోస్ట్ చేయాలని అనిపిస్తుంది కానీ ఇంకా మాకు టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట, శివాలయము. ఇంకా అందులో సాంగ్స్ వేస్తూ ఉంటారు, అవి ఎక్కువగా వినబడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ మధ్య చిన్నగా ఏదైనా మ్యూజిక్ బయట నుంచి వచ్చినా కూడా ఇంకా కాపీ రైట్స్ అలా వస్తూ ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేనే పోస్ట్ చేయట్లేదు. అప్పుడప్పుడు అంటే అంతకుముందు వ్లాగ్స్లో నేను పోస్ట్ చేసిన, అంటే ఒక్కొక్కసారి వేయరు కదా మైక్, అప్పుడు వేసిన అనమాట. ఇంకా డైలీ నేను షూట్ చేసుకుంటా కాబట్టి తెలుసు కదా, డైలీ మైక్లో వేస్తూ ఉంటారు. ఇంకా శివయ్య సాంగ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ఇంకా కాపీ రైట్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఇంకా నేనైతే డైరెక్ట్ ఏం పెట్టాను, డైరెక్ట్ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఊడ్చి చల్లడం అయిపోయింది. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా నేను ముగ్గేసేసరికి అయితే ఆల్మోస్ట్ గలీలో అందరూ మంచిగా ముగ్గులు వేసుకుంటారు. మంచిగా బ్రష్లు వేసుకొని రోడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా నేను ఒకదాన్నే లేట్గా వేస్తూ ఉంటా. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఒకవేళ నేను లోపల బండలు వేయించుకుంటే మాత్రం ఇప్పుడు అవి వస్తున్నాయి కదా మార్బుల్స్ బ్లాక్కి, అలాంటివి వేయించుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది కదా వాటి మీద ముగ్గు వేసుకుంటే, అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఇంకా అలాంటివి వేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాయి. ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. బయట బండలు వేయించడము, కొంచెము గోడలకు పెయింట్ వేయించడము, లోపల కూడా పెయింట్ వేయించాలన్నమాట. మేము ఇల్లు కట్టిన స్టార్టింగ్లో వేయించినాం పెయింట్, మళ్ళీ వేయించలేదు. పుట్టి పెట్టిద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. కొంచెం క్రాక్స్ వచ్చినాయి అనమాట గోడలు. ఇంకా అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంబడే పుట్టి పెట్టుకోవద్దంట. కట్టిన తర్వాత ఒక 1 ఇయర్లో ఖచ్చితంగా గోడలు అనేవి క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెయింటింగ్ వేస్తాం కదా, అప్పుడు పుట్టి పెట్టించుకొని వేయించుకోవాలంట పెయింట్. అయితే స్టార్టింగ్లో మాకు ఇట్లానే ఇట్లా పగుల్స్ వచ్చినాయి అనమాట. ఈ క్రాక్స్ వస్తే ఒకసారి అడిగినాము పెయింట్ వేసే వాళ్ళని, ఎందుకు ఇట్లా వస్తాయంటే ఎవరి ఇంటికైనా ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి, అంటే మనం వేయించుకున్నప్పుడే ఇట్లా పుట్టి పెట్టించుకోవద్దు, మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు పుట్టి పెట్టించుకొని వేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా అన్నారు అనమాట. ఇంకా అలా ఈసారి అయితే వేయించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు పండగ చేస్తారంట మా ఊర్లో, బీరప్ప పండుగ.
ఇంకా దానికోసం అయితే ఇంకా ఇల్లు మొత్తం కొంచెం చేంజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఒకేసారి అయితే అంత సెట్ అవ్వదు కదా, ఇంకా ఉన్నప్పుడే అప్పుడప్పుడు చేసేసుకోవాలి, ఓడగొట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కూరగాయల వచ్చిందనమాట. నేను ముగ్గేస్తూ ఉంటే ఇంకా డైలీ వస్తారనమాట. మా ఊరు పక్కనే ఉంటుంది, 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట డిస్టెన్స్. ఇంకా మా ఇక్కడికి కూడా కూరగాయలు అమ్మనికి వస్తారనమాట. ఇంకా ఇద్దరు వస్తారు, ఒక ఆమెనేమో ఆకుకూరలు తెస్తుంది, ఈమెనేమో ఇంకా అన్ని కూరగాయలు తీసుకొస్తుంది. ఇంకొకసారి తీసుకున్న మాది కూడా ఆ ఊరే, మా అమ్మ వాళ్ళది అని అంటే ఇంకా ఆమెనైతే డైలీ వస్తుంది అనమాట. తీసుకుంటావా బుజ్జి ఏమన్నా అని చెప్పేసి రోజు వచ్చి మంచిగా అడిగిపోతుంది అనమాట. ఇంకెంతైనా మన ఊరోళ్ళు కనిపించారు అనుకో మన దగ్గర, వాళ్ళని చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. ఒక్కసారి ఎందుకో కడుపు నిండినంతగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఇంకా రోజు వస్తుంది అనమాట, అమ్మ తీసుకుంటావా ఏమన్నా అని చెప్పేసి ఇంటి దాకా వచ్చి అడిగి వెళ్తుంది అనమాట. ఇంకా నాకైతే భలే అనిపిస్తుంది ఆమెను చూస్తే. ఇంకా చాలాసేపు అలా మాట్లాడి ఇంకా వెళ్ళిపోయిందని. చాలామంది అమ్ముతూ ఉంటారు అనమాట కూరగాయలు. మా ఊర్లో చాలా వరకు పండిస్తూ ఉంటారు, ఎక్కువ బెండకాయలు కానీ, చిక్కుడుకాయలు, బీరకాయలు, ఆకుకూరలు కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు. మార్కెట్లో కూడా చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఇంకా నేను ఈ మధ్య అసలు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళట్లేదు, ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ మళ్ళీ మార్కెట్ పోయేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నైటే తెచ్చి పెట్టుకుంటాం. పొద్దున్నే వంట స్టార్ట్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి బాక్స్ కూడా తొందరగా అందుతుంది కదా. ఇంకా పొద్దున్నే వెళ్తే ఏంటంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్య ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళట్లేదు మార్కెట్కి, ఇంకా ఈవినింగే వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా పాపం నేను తెచ్చుకున్నాక ఆమె రోజు వచ్చి అడుగుతుంది, ఇంకేదో ఒకటి తీసుకోకపోతే ఏమని అనుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా ఆకుకూర తీసుకుంటూ ఉంటాయి. ఇంకొక అమ్మ కూడా వస్తుంది అనమాట. ఇంకా స్వయంగా వాళ్ళు పండిస్తారు, మంచిగా అనిపిస్తుంది. పాలకూర, ఆకుకూరలన్నీ, ఇంకా తోటకూర, చిన్నాకుల కూర అది మా బావి దగ్గర దొరుకుతుంది అనమాట. ఇంకా ఈ మధ్య వర్షాకాలం కదా, ఇప్పుడు బాగుంటుంది అది. ఇంకా అది కూడా తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఏదైనా తీసుకొచ్చినప్పుడు అమ్మ ఇది నీకోసమే తెచ్చిన తీసుకుంటావా అని చెప్పేసి ఇంటి దాకా వచ్చి అడిగిపోతూ ఉంటారనమాట. నాకైతే నిజంగా భలే అనిపిస్తుంది అట్లా ఉంటే. ఇంకా ఉత్తిగా అయితే ఖాళీగా వాళ్ళని ఎల్లగొట్టని ఏదో ఒకటి కంపల్సరీ తీసుకుంటూ ఉంటాయి. ఇంకా నిన్న ఇక్కడ ఈవినింగే తీసుకొచ్చిన ఆకుకూర, ఇంకా అలా దగ్గర అయితే ఏం తీసుకోలేదు. ఇంకా చాలాసేపు ముచ్చట పెట్టి ఇంకా వెళ్ళిపోయింది అనమాట ఆమె. ఇంకా ఇక్కడ ముగ్గేసరి అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది కదా, నీట్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. టైం వచ్చి అప్పటికి ఈవినింగ్ అనమాట, ఇది 5 అట్లా అవుతూ ఉంది. ఇంకా పిల్లలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా అస్సలు వస్తలేడు అనమాట పెద్దోడు. ఈ మధ్య బండి నడపడం బాగా అలవాటు అయిపోయింది, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఎక్సెల్ కనిపిస్తుంది వాళ్ళు ఇంకా వేసుకొని తిరగడమే, అసలు రమ్మంటే అస్సలు వస్తలేడు అనమాట. ఇంకా వాడి కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా కన్నగాడు చూడండి ఎట్లా వేస్తున్నాడో, మంచిగా ఇక్కడికి వస్తే ఫ్రీడమ్గా ఆడుకుంటూ ఉంటాడు మంచిగా మట్టిలో. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్న అన్నమాట. ఇంకా నాన్నకైతే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అలా మైండ్ అంతా అప్సెట్ ఉంది అనమాట. కొంచెం మనకి హెల్త్ సెట్ అయ్యేదాకా ఇంకా నేను ఇలానే ఉంటానేమో అని అనిపిస్తుంది. ఎంత మైండ్లో నుంచి తీసేద్దామన్నా, నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ అది మైండ్లోనే తిరుగుతూ ఉంది. ఇంకా అది సెట్ అయ్యేదాకా ఇంకా అలానే ఉంటానేమో అని అనిపిస్తూ ఉంది. ఇంకెందుకో ఈవినింగ్ అయితే ఇంకా చూడాలనిపించి, ఇంకా పిల్లలకు కూడా హాలిడేసే కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చినాము ఇక్కడికి. ఇంకా చూసి వెళ్తుంటే పిల్లల్ని రమ్మంటే అస్సలు రావట్లేదు, ఫ్రీడమ్గా ఆడుతూ ఉంటారనమాట. ఇంకా అమ్మనేమో వాళ్ళు ఆడుకుంటారు కదా ఈరోజు ఉండి, రేపు మార్నింగ్ అట్లా వెళ్దూరు తీయలే అని చెప్పేసి ఇంకా అమ్మ అంటూ ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం అన్నా కనీసం అమ్మ నాన్న ఒక్క రోజు కూడా ఉండారనమాట మా ఇంటి దగ్గర. మేము ఏదైనా పండగ చేసుకుంటామని అన్నప్పుడు కూడా పొద్దున వస్తారు, మళ్ళీ పండగ చూసుకొని మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా ఉంటుంది. కనీసం ఒక రోజు ఉంటాము బిడ్డ దగ్గర అని చెప్పేసి అయితే ఒక్క రోజు కూడా ఉండరనమాట మా ఇంటి దగ్గర. ఎందుకో ఏమో నాకు ఈ మధ్య ఊకే అనిపిస్తుంది అనమాట, తనకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయినా కాంచి ఇంటికి తీసుకొచ్చుకుంటే బాగుండు, నేను జాగ్రత్తగా ఒక 10 days అట్లా చూసుకుంటే బాగుండని ఎంత నా మనసు తొక్కులాడుతుందంటే. చాలామంది పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు కదా, బిడ్డింటికాడ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి మొహమాటంతో చాలా వరకు అయితే అసలు ఉండరు. పండగ అంటే ఇంకా వస్తారు, పండగ చూసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒక రోజు 2 రోజులు అయితే అసలు ఎవ్వరు ఉండరు కదా. నాకు తెలిసినంత వరకు అయితే నా పేరెంట్స్ ఇలానా, లేకపోతే ఇంకా చాలామంది ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి నాకు డౌట్ అనమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాను. ఇంటికి వచ్చి ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే అమ్మ మైదాకు పంపించి ఉండే అనమాట. ఇంకా చెట్టు ఉంది కదా అదంతా కొట్టేసారు. ఇంకా ఏది ఉంది తీసుకెళ్ళురా అంటే ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చినాను. తీసుకొచ్చి ఇంకా రుబ్బుతూ ఉన్నా అనమాట. మళ్ళీ నేను మర్చిపోతే ఇంకా అది ఖరాబ్ అవుతుంది,
మళ్ళీ పెట్టుకునే ఇంట్రెస్ట్ కూడా రాదు అని చెప్పేసి అయితే ఇక్కడ రుబ్బుకుంటూ ఉన్నా అనమాట. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ కాంచి కనీసం ఒక 2 డేస్ కూడా లేరు తెలుసా నా పేరెంట్స్ మా ఇంటి దగ్గర. అలా ఉంటారు చాలా వరకు. అంటే బిడ్డింటి కాడ ఉండడానికి మొహమాట పడతారనమాట. ఏమనుకుంటారో వాళ్ళ అత్తమామ ఏమనుకుంటారో అని చెప్పేసి చాలా వరకు ఇలానే ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ మీ పేరెంట్స్ కూడా ఇంతేనా నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా రాగానే పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్కి అయితే పంపించేసిన అనమాట. ఇంకా పాపం ఈ మధ్య డైలీ పంపిస్తూ ఉన్న ట్యూషన్కి. ఇంకా స్కూల్లో చదవడం మళ్ళీ ట్యూషన్లో చదవడం వాళ్ళకు కూడా కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ 8:30కి అట్లా రాగానే తినేసి పడుకుంటూ ఉన్నారనమాట ఎంబడే. ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఏం కర్రీ చేయలే, ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఫుడ్ కూడా బయటనే తినుంటే మీ మధ్యాహ్నము. ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంకా నాకు వండే అంత ఓపిక లేదు. బావ కొంచెం ప్లీజ్ పోపు రైస్ చేయమంటే ఇక్కడ పోపు రైస్ చేస్తూ ఉండే అనమాట. చాలా బాగా చేస్తాడు కారం అన్నము, నాకైతే మస్తు ఇష్టము. ఇంకా నాకు ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా తినబుద్ధి కాకపోయిందనుకో ఇదే చేసి ఇస్తూ ఉంటాడు అనమాట ఎక్కువ. ఇంకా చేయవా ఈరోజు, ఇంకా నాకు వండే అంత ఓపిక లేదు, ఇప్పుడు కర్రీ ఏం చేయను, పోపు రైస్ చేసి పెట్టవా అంటే ఇక్కడ పోపు రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉండే అనమాట. ఇంకా నేను అన్నం ఉండగానే అండ్ చాలా బాగుంటుంది టేస్ట్, కారం అన్నం లాగా అనమాట. పోపు రైస్లో అంటే మనం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కారం అన్నము చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్మా ఇట్లాంటివి పోపు రైస్లు మంచిగా చేస్తూ ఉంటాడు అనమాట. కర్రీస్ అంతగా రావు కానీ ఇట్లాంటి పోపు రైస్ ఉప్మా టిఫిన్స్ మంచిగా చేస్తూ ఉంటాడు. నాకు భలే అనిపిస్తుంది. రోజు మన చేత మనమే వండుకొని తిని బోర్ కొడుతుంది కదా. ఇంకా అప్పుడప్పుడు మా ఆయనని ఇట్లాంటి పోపు రైసులు చేయండి చేసి ఇస్తూ ఉంటాడు అనమాట. మంచిగా అనిపిస్తుంది టేస్ట్. అండ్ మంచిగా అంటే ఒక బయట తెచ్చుకొని తిన్నంత ఫీల్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా బిర్యానీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇట్లాంటివి చేసి పెడతాడు. నేను బయట ఫుడ్ ఎందుకే మంచిగా నీకు చేసి పెడతా అని చెప్పేసి ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అప్పటికే. ఇంకా వాళ్ళు కూడా తినేసేసారు, ఇంకా పడుకుంటున్నారు అనమాట పిల్లలు. ఇంకా నాకు కూడా అసలు ఓపిక లేకుండే. కొంచెం ఎందుకో మనకి ఇంట్లో ఉండి బయటకు పోయినాం అనుకో పని చేసినట్టు అంత అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అట్లనే ఉంటుంది. ఎటన్నా ఊరికి వెళ్ళినా ఎటన్నా జర్నీ చేస్తే అస్సలు పడదనమాట. ఇంకా ఇంటికి వస్తే అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఇంకా అసలు మొత్తం నీరసం అయిపోతుంది బాడీ అంతా. పని చేసిన దానికంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉండి బయటకు పోతే ఇలానే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకో ఏమో పెట్టుకొని 15 డేస్ అట్లా అయింది. కొంచెం లైట్గా మైదాకి పోయింది అనమాట అది. ఇంకా ఇది పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మా ఆయన ఎందుకు తెచ్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడ తిడుతూ ఉండే అనమాట. ఇంకెందుకులే మళ్ళీ సపరేట్గా పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా బుద్ధిగా ఇక్కడ కూర్చొని మైదాకైతే పెట్టుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆషాఢం కదా, మళ్ళీ ఇంకా లోకల్లో చెట్లు ఉంటాయి కానీ తెంపనివ్వరు అనమాట. ఇంకెందుకు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఓపికగా కూర్చొని ఇక్కడ మైదాకైతే పెట్టుకుంటూ ఇంకా ఇక్కడ పెద్దోనికి మైదా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి స్కూల్లో ఇంకా ఇయర్లీ మెహందీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇంకా మా ఆయననేమో నువ్వు కిందకు మైదా పెట్టుకోవడం అని చెప్పేసి పాపం అని తిడుతూ ఉన్నాడు. వాడేమో నేను పెట్టుకుంటా అని చెప్పేసి వాడొచ్చి కూర్చొని పెట్టుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నాకేమో 2 చేతులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మైదాకు. అంటే మనం పెట్టుకోవడం కాదు, వేరే వాళ్ళు పెడతారు కదా మంచిగా, అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది. 2 చేతులకు పెట్టుకోవాలి మంచిగా చేతి నిండా అని చెప్పేసి అనిపిస్తూ పెట్టమంటే అయితే కొంచెం అట్లా చందమామ అయితే పెడుతూ ఉన్నాడు అనమాట. మంచిగా అనిపిస్తుంది 2 చేతులకు మంచిగా రెడ్గా వండుతాయి అని చెప్పి. ఇంకా అడగంగా అయితే ఇక్కడ చందమామ వేస్తూ ఉన్నాడు. ఆషాఢంలో మైదాకి ఎందుకు పెట్టుకుంటారు నాకు డౌట్. ఎవరికైనా తెలిసిండి నాకైతే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. మొత్తానికైతే మైదా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంది. పెద్దోడు పెట్టుకున్నాడు, వాడు ఆల్మోస్ట్ పడుకున్నాడు అనమాట. ఇంకా పాపం వాళ్ళ డాడీ ఊకంటూ ఉన్నాడు, ఎందుకురా నీకు మైదాకి ఎందుకంటే ఇంకా కొంచెం అట్లా పెట్టుకొని వెళ్ళి పడుకున్నాడు అనమాట వాడు. ఇంకా ఇది పొద్దున్నే అనమాట మార్నింగ్ మంచిగా వండింది నా మైదాకి చూడండి. ఇంకా వాషింగ్ మిషన్ ఒక 2 months అవుతుంది అనమాట నేను వాష్ చేయక. మొత్తము బ్లాక్ అయిపోయింది ఇదంతా. అసలు నాకైతే ఇంకా దాన్ని చూసేసరికి ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి భయమైంది. ఇంకా పుసుకుని అది ఖరాబ్ అయింది అనుకో ఇంకా బట్టలు విట్టు నా వల్ల కాదనమాట. వాషింగ్ మిషన్ తెచ్చుకొని ఇప్పుడు నేను 4-5 years అవుతూ ఉంది. ఇంకా నాకు అది లేకపోతే నడవదనమాట. ఇంకా నేను విండలేను, నా వల్ల కాదు. ఇంకా అలా అనిపించింది అనమాట. ఇంకా నాకు భయం. నేను మర్చిపోయిన అసలు టబ్ క్లీన్ చేయడం. ఇంకా ప్యాకెట్స్ లేకుండే అనమాట. ఇంకా ప్యాకెట్స్ ఉంటే మంత్లీకి ఒక్కొక్కసారి అయితే కంపల్సరీ చేసేదాన్ని. ఇంకా లేవని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా అసలు ఫోన్ చేయట్లేదు కంపెనీ నుండి అని చెప్పేసి ఇంకా నేనే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. నేను రెండోసారి అనమాట ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడము. ఇంకా మనకి ప్యాకెట్లో 10 ప్యాకెట్స్ అట్లా వచ్చినాయి అనమాట. ఇంకా మంత్లీకి ఒక ప్యాకెట్ అట్లా నేను చేస్తూ ఉంటా టబ్ క్లీన్. ఇంకా 10 ప్యాకెట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ టబ్ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు టబ్ క్లీన్ చేసేటప్పుడు
ఎప్పుడు హీట్ వాటర్ పెడతారా, నేనైతే కూల్ వాటరే పెట్టి చేసుకుంటూ ఉంటా. ఇంకా పనులని కంప్లీట్ చేసేసుకొని ఇంకా మిషన్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. బాయ్ ఫ్రెండ్స్ మరి.